అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు నగరంలో షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్లో జాయినింగ్ ప్రోగ్రాం జరగడం జరిగింది. మనము ఈ రోజుల్లో చూస్తున్నాము అన్యాయాలు ఎలా జరుగుతున్నాయో దానికి అరికట్టడానికే మనము ఈ టీంని ఏర్పాటు చేశాము. ఏ డిపార్ట్మెంట్కైనా మనం ఒకటే గుర్తిస్తున్నాము, మీకు ఏ హోదా ఉందో న్యాయం కోసం చేయడానికి దాన్ని మీరు న్యాయం చేయండి. లేకపోతే ప్రజల్లో ఎటువంటి అన్యాయాలు ఎదురైతే మేము వాళ్ళ వెనుకల నిలబడి వాళ్ళ న్యాయం కోసం పోరాడుతున్నామని ఈరోజు ఈ జాయినింగ్ ప్రోగ్రాం సందర్భంగా చెప్తున్నాను. నా పేరు అలీషేర్, నేను హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. ఇంకా అందరికీ నా నమస్కారాలు. మరియు ముఖ్యంగా పొద్దుటూరు మరియు జమ్మలమడుగులో కొన్ని అన్యాయాలు అనేది చూస్తున్నారు. ఎలా జరుగుతున్నాయి ఏం కథ అనేది. జమ్మలమడుగులో ఇంతవరకు జరిగిన హత్య కేసు ఇంతవరకు ఛేదించడానికి పోలీస్ రంగమే వెనుకబడింది. అది ఏమి లోపమో ఏమనేది ఇంకా తెలియాలి. అలాంటి వారి కోసం మన హ్యూమన్ రైట్స్ అనేది ఒక సంస్థ ఉంది. ఎలాంటి అన్యాయం జరిగినా మా సంస్థ వెనుకడి వీళ్లకు న్యాయం చేసే వరకు మనము ఉపయోగపడతాము. మరియు ప్రజలు కూడా వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాళ్ళే నేరుగా ప్రశ్నించే విధంగా తయారవుతారు. మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్లో సోషల్ మీడియా కడప జిల్లా ఇన్ఛార్జిగా నియమించబడ్డ జైనుల్ సార్ గారికి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. సార్, ముందుగా మీకు మా మలుపు టీవీ తరఫున, ఏకే టీవీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సార్ వచ్చేసి పొద్దుటూరు ప్రజలకు ఆత్మబంధువుగా, పొద్దుటూరు ప్రజలకు ఏ సహాయం కావాలన్నా సమయంతో సంబంధం లేకుండా అర్ధరాత్రి ఏ సమయంలోనే ఎప్పుడైనా సరే ఎవరు లేని వాళ్ళు, అనాథలు కావచ్చు, పేదవారు కావచ్చు, ఎవరైనా సరే, ఎవరు ఎక్కడైనా సరే ఒక పోలీస్ స్టేషన్ పోవాలంటే చాలామంది జంకుతారు. ఒక పేదవారికి అండగా నిలవడం కోసం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి పోలీస్ స్టేషన్లలో వెళ్ళి తర్వాత ఎక్కడైనా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఇంకా రాజకీయ నాయకుల దగ్గర కాదు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి పేదలకు అండగా నిలిచేవంటి మా జైనుల్ సార్ గారు ఈ సోషల్ మీడియా ఆ విభాగం అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ విభాగము సోషల్ మీడియా, ఈ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చేసే కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేయడానికి ఇది ఎంతో ఉపయోగకరమైన చాలా ముఖ్యమైన విభాగం సార్ గారికి ఇచ్చినందుకు ఆ విభాగంని ఏ విధంగా నిర్వర్తిస్తారో ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే అండి అందరికీ. ఇప్పుడు ఈరోజు కొత్త బాధ్యతలు వచ్చాయి. ఆల్రెడీ మనకు ఈ బాధ్యతలు కొత్తవి ఏం కాదు. కంటిన్యూ ఇవే బాధ్యతలు చేస్తూ ఇవే పనులు చేస్తూ ఏదో మా చేతనైన కాడికి పేద ప్రజలకు కానీ పీడితులకు కానీ సాయం చేస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు ఒక డిఫరెంట్ ఉందండి ఇక్కడ. అప్పుడు మేమే సంస్థ, మా మీద ఎవరైనా ఏదైనా చేయాలంటే ఒక్క నిమిషం పట్టేది కాదు. ఇప్పుడుండే సంస్థ పరిస్థితి ఎలాంటిదంటే సోషల్ జస్టిస్ అని చెప్పారు కదా, ఈ సపోర్టు మాకు ఇప్పుడు వచ్చినందుకు దేవుని దయ వల్ల మా దృష్టికి ఏ చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ వస్తే మా చేతనైనంత సహాయం మా నియోజకవర్గ ప్రజలకు చేసేదానికి మలుపు టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా బాధ్యతను పెంచి ఇంత పెద్ద సంస్థలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సంస్థ వారికి కృతజ్ఞతలు చెప్తూ నాతోటి ప్రొద్దుటూరులో ఉండే మిత్రులకందరికీ అర్ధరాత్రి ఏ అవసరం ఉన్నా భయ్యా ఉంటాడు. ఇదొకటి ధైర్యంగా పెట్టుకోండి. మా చేతనైనంత వరకు సార్ పీడితుల పక్షానే ఉంటాము. సోషల్ మీడియా విభాగం కడప జిల్లా అధ్యక్షులు జైనుల్ గారు ముందు కూడా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని, అలాగే ఇక్కడ ఈ హ్యూమన్ రైట్స్ కమిటీలో వచ్చినటువంటి సభ్యులందరికీ
ప్లస్ మహిళా సభ్యురాలైనటువంటి కడప జిల్లా మహిళ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మహిళా అధ్యక్షురాలైనటువంటి సరస్వతి గారు, అలాగే కడప జిల్లా హ్యూమన్ రైట్స్ మెంబర్ అయినటువంటి షాహిద్ మేడం గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఈ మలుపు టీవీ ఏక టీవీ ద్వారా వీళ్ళు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.